హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా. అస్సలు ఈరోజు నేను జాయిన్ అవ్వద్దు అనుకున్నా, బట్ ఈరోజు మనోళ్ళ జోష్కి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తప్పలేదు, మాట్లాడాలనిపించింది వచ్చిన. హాయ్ అఖిలేష్. యూ కెన్ సీ నా ఫేస్ లో హ్యాపీనెస్ ఎట్లా ఉన్నాం అసలు. మ్మ్. ఒక్కల ప్రిడిక్షన్ మరి తప్పైతే తప్పైంది. ఎస్ఆర్ఎస్ తప్పంటే గెలిచింది. చెప్పేది నువ్వు, మన తప్పు అయింది. బట్ నిన్న మనం ఎందుకు తప్పు అయిందన్న అంటే మనం రీజన్ కూడా చెప్పినాం కదా. ఉన్నది కట్ ఇంకా ఎవరు హర్షల్ పటేల్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని తీసేయాలనుకున్నాం. బట్ వాళ్ళు తీసేసిర్రు. సో వాళ్ళు ఉండుంటే ఓడిపోయేదేమో. బట్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వస్తున్నారని నాకు తెలియదు. వీళ్ళు వస్తున్నారని తెలిస్తే నేను కొంచెము ప్రెడిక్షన్ మనం ఇంకా వేరే అనాలిసిస్ చేస్తుండేనేమో. బట్ వీళ్ళిద్దరూ అసలు ఏమన్నా బౌలింగ్ వేసిల్లా డెబ్యూటెంట్స్, అసలు క్రేజీ. సూపర్ బౌలింగ్ వేసాడు. ఫస్ట్ వికెట్ పడంగానే షాక్ అసలు. ఫస్ట్ వికెట్ పడ్డది షాక్. ఇప్పుడే కదా పడ్డది, అప్పుడే పడ్డది అయ్యా అనుకుంది. నేను సూర్యవంశి పోగానే సూపర్ అనుకున్నా. తర్వాత వరుస ఇంకా రెండు మూడు వికెట్లు పడంగానే ఓకే సెట్ అనుకున్నా. కానీ వాళ్ళు కూడా ఎంత పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు అసలు. జడేజా ఉన్ను ఆ, ఆయన పేరు ఏం పేరు, ఆయన వెరైటీ ఉంటుంది పేరు, కొంచెం దేవాన్ పలకనికి రాదు. దేవాన్ పెరేరా. ఫెరేరా. సో నాకు ఒక స్టేజ్ లో కొడతారేమో అనిపించింది. నిజంగానే ఆ 5 వికెట్స్ పోయిన తర్వాత వచ్చి కొడతారేమో అనిపించింది. బట్ యా, మనోళ్ళు మంచిగా చేసారు బౌలింగ్. హ్యాపీ ఫర్ దెమ్. అంటే ఆ కొత్త బౌలర్లకు మంచి ఛాన్స్ వచ్చింది. దే ప్రూవ్డ్. ఈరోజు ఈరోజు అంటుంది మనోళ్ళిగా బ్యాటింగ్ మీద మంచిగా మంచిగా నిమ్మకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయొచ్చు. వాళ్ళు తక్కువ స్కోర్ ఉన్న అండ్ వన్ మోర్ థింగ్, ఇషాన్ కిషన్ ఈరోజు మనం అప్రిషియేట్ చేయాలి. ఇషాన్ కిషన్ ని అసలు వికెట్ పడంగానే మంచి స్టార్ట్ ఇచ్చింది మనోడు. ఇంకా డల్ అయిపోతుందేమో మ్యాచ్ అనుకున్నా, బట్ మనోడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మంచి స్టార్ట్ ఇచ్చిండు. అండ్ ఇంకా ఒక 20-30 రన్స్ కొట్టే ఛాన్స్ ఉండే మనకి. బట్ ఇంకా లాస్ట్ ఓవర్స్ కొంచెం టైట్ అయినాయి. ఆ, వీళ్ళు ఎండింగ్ హిట్టర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు ఆడట్లేదు సరిగ్గా. మన దాంట్లో బ్యాటింగ్ డెప్త్ లేదు, మన దాంట్లో కొంచెం అనుకున్నంత డెప్త్ లేదు. హిట్టింగ్ అనుకున్నంత చేయట్లేదు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ కదా కరెక్ట్ చేసుకొని మన వాళ్ళు మంచిగా వచ్చి అది కూడా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నా. బౌలింగ్ లేదనుకున్నాం కానీ బౌలింగ్ సెట్ అయిపోయింది. చెప్పలేం. చెప్పలేము. చెప్పలేం కానీ బట్ ఫస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మన వాళ్ళు ఇన్నింగ్స్ ఫస్ట్ మన వాళ్ళు ఇన్నింగ్స్ లో ఫస్ట్ వాళ్ళు అభిషేక్ శర్మ అవడం కానీ షాక్ దాంట్లో కూడా. ఆడ అందరు క్రౌడ్ సైలెంట్ లిల్లి లిల్లి పెడుతున్నారు అంతసేపు. ఫస్ట్ కొంతమంది బాల్ లేచి అవుట్. వెళ్ళిపోయారు కూడా క్రౌడ్లో. మ్యాచ్ అయిపోయింది అమ్మా ఎవడరా గెలిచేది మళ్ళీ మ్యాచ్ అనుకున్నాం చాలా మంది. ఆ ఈ రోజు పర్పుల్ క్యాప్ హోల్డర్ ని ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ని ఆదాయం చేసి ఇద్దరు అందరు కలిసి అంతే కదా, టేబుల్ టాపర్స్ ని కొట్టిరు మనోళ్ళు అంటే నాట్ ఏ జోక్. టేబుల్ టాపర్స్, ఆరెంజ్ క్యాప్, ఆ పర్పుల్ క్యాప్ వాళ్ళకే క్యాప్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయినా కూడా మనోళ్ళు మంచి కాన్ఫిడెంట్. వీళ్ళిద్దరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆ బౌలర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్. అండ్ మోర్ ఓవర్ వి షుడ్ అప్రిషియేట్ వరుణ్ ఆరోన్. ఆయనే అంట కదా ఆయన వీళ్ళిద్దరికి బౌలింగ్ కొట్టి సపోర్ట్ వాళ్ళని బ్యాక్ చేసింది మంచిగా. బ్యాక్ చేసిండు. యా, ఆ డెసిషన్ ఎవరు తీసుకుర్రో కానీ ఆడిపియాలని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నైస్ డెసిజన్. అండ్ ఎస్ఆర్హెచ్ కమ్బ్యాక్ అంటే మంచి రన్ రేట్ కూడా వచ్చింది ఈరోజు మనోళ్ళకి. కొడితే గిడితే వాళ్ళని వీళ్ళని టేబుల్ టాపర్స్ కొట్టాలి అన్నట్టు. టేబుల్ టేబుల్ టాపర్స్ టాపర్స్ నే కొట్టి కొట్టాలి, యా. ఫోర్త్ ప్లేస్ కి వచ్చారు. మ్మ్. కానిస్టేబుల్. అండ్ ఇంకోటి మనం కంపెనీలు ఇష్టం చూసాం నిన్న పవర్ ప్లే లో ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తారని. ఎవరు వెళ్ళే. ఎవరు ఇద్దరికి ఇద్దరు ఫస్ట్ బాల్ కి అవుట్. మ్మ్. అదైతే హైలైట్. ఇద్దరికి ఇద్దరు ఫస్ట్ బాల్ ఎవరు అవుట్ అయ్యారు సలిల్ అరోరా సేమ్. కొంచెం బాగానే ఆడిండు. సలిల్ అరోరా లాస్ట్ కి 24 runs ఇన్ 13 balls, 184 ఉంది స్ట్రైక్ రేట్. అనికేత్ వర్మ కొంచెం ఇంకా పర్ఫామ్ చేయాల్సింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచిగా ఆడిండు. నితీష్ రెడ్డి బంద్. మ్మ్. అనికేత్ వర్మ అంటే ఒక మ్యాచ్ లో క్లిక్ అవ్వాలి అని. ఎందుకంటే మొన్నటి మ్యాచ్ లో ఇట్స్ రన్అట్ ఓకే. అయ్యింది. టీం అయితే బాగుంది. కమింగ్ టు ఈరోజు పెద్ద పెద్ద బౌలర్లనే కొట్టిర్రు మనోళ్ళు. బిష్నాయ్ దాంట్లో కొట్టిర్రు, సందీప్ శర్మ దాంట్లో కొట్టిర్రు. నాండ్లీ బర్గర్ మంచిగా చేసిండు. యాక్చువల్ జోఫ్రా గా ఆర్చర్ మంచిగా చేసిండు. జడేజాకి బౌలింగ్ ఇవ్వలేదు. క్లాస్ ఉన్నంత సేపు జడేజాకి బౌలింగ్ పిన్ ఇవ్వలేదు. హిట్టర్ కదా మరి క్లాసిన్. ఆ, అప్పటికి రవి బిష్నాయ్కి ఒక్క వికెట్ కూడా సమర్పించుకోలే మనం. ఒక్క రవి వికెట్ కూడా ఇవ్వకుండా
మంచిగా మనోళ్ళు ఆడిండు. రవి బిష్నాయ్కే 3 ఓవర్స్ తో సరిపెట్టుకున్నారు, మొత్తం స్పెల్ వేయలే రవి బిష్నా ఈ రోజు. అన్ని మ్యాచ్‌లలో చూస్తే ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్క ఉంది. రవి బిష్ణోయ్. ఆ, మనోడు ఆర్ఆర్కి బ్యాట్స్ బట్టి అండ్ అందరి ముఖాలు చెప్తాడు. మోర్ ఓవర్ ఆర్ఆర్కి ఇట్లా కావాలి, అయితేనే కొంచెం వాళ్ళకి కూడా కొంచెము మళ్ళీ మంచి, అంటే దే కెన్, అంటే వాళ్ళు విన్ తో ఉన్నారు కదా, అన్ని విన్స్ తో ఉన్నారు కాబట్టి ఫైనల్కి వచ్చరికి ఇబ్బంది అవుతుంది. దే షుడ్ ఫేస్ సమ్ లాస్, అంటే లాస్ ఫేస్ అయితేనే మళ్ళీ కొంచెము ఫైనల్ వరకు కొంచెం వాళ్ళు ఫైనల్స్ అయినా ప్లే ఆఫ్స్లో అయినా కొంచెం మంచిగా ఆడతారు దగ్గర పెట్టుకున్న వాళ్ళు. సో అట్లాంటివి ఉండాలి. మనం చూసుకుంటే వరల్డ్ కప్లో కూడా ఇండియాకి అప్పుడు మధ్యలో 2 3 లాస్లు వచ్చినాయి, ఓడిపోయారు మనోళ్ళు. దానివల్లనే మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చి ఫైనల్స్ గెలిచారు మనోళ్ళు. సో అట్లాంటివి జరగాలి. ఆ, 2026 అయింది అది. సౌత్ ఆఫ్రికా తోటి మ్మ్. అయింది. మ్మ్. సూపర్ మ్యాచ్. అండ్ రవీంద్ర జడేజా అండ్ వీళ్ళ బ్యాటింగ్ వచ్చరికి ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ అన్ని వికెట్లు పడిపోయినాయి కాబట్టి జస్ట్ మిడిల్ ఆర్డర్. రవీంద్ర జడేజా ఇంకా ఫెరేరా గురించి మాట్లాడాలి, మంచిగా ఆడిరు పార్ట్నర్షిప్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్రఫుల్ హింజే. ప్రఫుల్ హింజే సూపర్, సూపర్ అంటే సూపర్. ఐపీఎల్ ఇన్ని సీజన్స్ లో ఫస్ట్ టైం అంట ఫస్ట్ ఓవర్లో 3 వికెట్స్ తీసుకోవడం. ఆ, మన మనోడు లాస్ట్ 2 ఓవర్ల స్కోర్ పోయింది కానీ, లేకపోతే బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది ఐపీఎల్ అవుతుంది. అవును. ఆ, ఓకే, ఇంకా అయితే ఉంటాయి లాస్ట్ ఎండింగ్ ఓవర్స్ లో కాబట్టి ఖచ్చితంగా హిట్టింగ్ వెళ్తారు బ్యాట్స్మెన్స్. సో కానీ ఇది వీక్నెస్ అనుకోవచ్చేమో మన ఆర్ఆర్ కి. ఎందుకంటే సూర్యవంశి అవుట్ అయిన తర్వాత అంతా ఎట్లా నెక్స్ట్ బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు టీమ్ రూమ్ కి. ఆర్ఆర్ కొంచెం డిపెండెంట్ ఉంది కానీ చాలా డెప్త్ ఉన్న బ్యాటింగ్ వాళ్ళది, కాకపోతే మెయిన్ వికెట్స్ పడ్డాయి కదా, ఇంకా ధ్రువ్ జురేల్, రియన్ పరాగ్ వీళ్ళందరి పడేసరికి కొంచెం ఇంకా డల్ అయిపోయారు. ఇంకా ఓపెనింగ్ అందరిని వీళ్ళు లేపేసినాక ఇంకేడు ఉంటుంది మరి బ్యాటింగ్. ఒకరు సూర్యవంశి అవుట్ అయినా ఇంకా వేరే వాళ్ళు ఆడతారేమో అనుకోవచ్చు కానీ ఈరోజు థింగ్స్ డింట్ గో వెల్ ఫర్ ఆర్ఆర్ అనాలి ఇంక అంతే. అది ఒక అన్ఫార్చునేట్ అనుకోవచ్చు. బట్ కంబ్యాక్ ఎస్ఆర్హెచ్ అంటే మంచి జోష్లు ఉన్నారు మనోళ్ళు. ఇద్దరు ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఫ్యాన్స్. ఇద్దరు దగ్గరలో వచ్చి జాతిలో జోష్ నింపిర్రు అని చేస్తారు మీమ్స్. మస్తు మస్తు వేస్తారు మనోళ్ళు మీమ్స్. యా, అండ్ కమింగ్ టు టుమారోస్ మ్యాచ్. రేపు ఎవరెవరికి ఉంది మ్యాచ్? సిఎస్కే సిఎస్కే వర్సెస్ కేకేఆర్. ఎవరు అనుకుంటున్నావు మరి? సిఎస్కే కాన్ఫిడెంట్ ఉన్న టీం. మళ్ళా సిఎస్కే మనం చెప్ప అన్నట్టే డెవాల్డ్ బ్రేవిస్ వచ్చినాక కాన్ఫిడెన్స్ వస్తుంది టీంలో అనుకున్నాము, వచ్చింది, పర్ఫామ్ చేసారు. అండ్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, రేపు కూడా ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నాం. ఐ విల్ గో విత్ సిఎస్కే టుమారో. కేకేఆర్ కి మొన్న గెలిచింటేనేమో ఎల్ఎస్జి మీద కొంచెం ఉంటుండే. కానీ మ్మ్. కాన్ఫిడెంట్ మళ్ళా మోర్ ఓవర్ కేకేఆర్ లా ఎక్కువ మంది స్పిన్నర్స్ ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ రేపు వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ తీసుకురారా తెలియదు కానీ స్పిన్నర్స్ ఉన్నారు. మొత్తం స్పిన్ హిట్టర్స్ సిఎస్కేలా, మొత్తం స్పిన్ హిట్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఇంకా శివం దూబే. డెవాల్డ్ బ్రేవిస్ రేపు 100 మీటర్ల 6 కొడతారు అనుకుంటున్నాను నేను, మరి చూద్దాం. సరే షార్ట్స్ వేసుకున్నాం ఇది. మ్మ్. ఇంకా అంతే. పాయింట్స్ టేబుల్ ఇప్పుడు బాగుంది. పాయింట్స్ ఇంట్రెస్టింగ్ ఉంది టేబుల్ మ్యాచ్. ఇప్పుడు మ్యాచ్లు రసవత్తంగా ఉంటాయి, ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఎందుకంటే ప్రతి విన్ ఇంపార్టెంట్ ప్రతి టీంకి ఇప్పుడు. సో ఫోర్త్ పొజిషన్ ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్హెచ్ ఉంది. ఆ, ఒక్కటే ఒక టీం ఒక్క ఓడిపోలేదు నిమిషం పంజాబ్ టేబుల్ టీం. చూద్దాం. లెట్ మీ సీ ద టేబుల్. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్. రైట్ నౌ ఎస్ఆర్హెచ్ 5 మ్యాచెస్ ఆడి ఫోర్త్ పొజిషన్లో ఉంది. కింద డీసీ ఉంది, 4 మ్యాచెస్ ఆడి 4 పాయింట్స్ ఉంది డీసీకి. సో నెక్స్ట్ మ్యాచ్ డీసీ ఓడిపోవాలి, జీటీ ఓడిపోవాలి. ఈ అమ్మ అన్ని మంచి మంచి, అన్ని 4 మ్యాచెస్ ఆడి 4 పాయింట్స్తో ఉన్నాయి, రెండు గెలిచి. 3 టీమ్స్, నెక్స్ట్ 3 టీమ్స్, ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పొజిషన్. ఎస్ఆర్హెచ్ 5 మ్యాచెస్ ఆడి 4 పాయింట్స్తో ఉంది, బట్ మంచి ఫైవ్ రన్ రేట్ ఉంది మనకి టీంకి. సో నెక్స్ట్ ఫైవ్ మనకి ఫోర్ కంటిన్యూస్. 5 మ్యాచెస్ 4 మ్యాచెస్. 5 మ్యాచెస్ అన్నాం మనం, 5 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచినాం. కింద ఇంకా 3 టీమ్స్ 5 6 7లో ఉన్న టీమ్స్ 4 మ్యాచెస్ ఆడి 2 గెలిచినాయి. అండ్ చూసుకుంటే రన్ రేట్ మనకు మంచిగా ఉంది, నెట్ రన్ రేట్. సో మన వాళ్ళు ఇంకా కంటిన్యూస్ విన్స్ రావాలి మనకి, వస్తే ఫోర్త్లో అయితే ఖచ్చితంగా ఉంటాం. ఇంకా నాకు నాకైతే మంచిగా టీం స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరే ఒక్కరు కాదు. ప్యాట్ కమిన్స్ వచ్చింది అనుకో, సూపర్ ఉంటుంది టీం. మ్మ్, ప్యాట్ కమిన్స్ ఒక్కడు వచ్చిందంటే టీం సూపర్ సూపర్ స్ట్రాంగ్ టీం ఉంటుంది. యా,
అసలు ఈరోజు మనం ఇక్కడ ఎగరలేం కానీ నిన్న మార్నింగ్ మొత్తం మ్యాచ్ రా రచ్చ రచ్చ. రచ్చ రచ్చ అసలు నేను అట్లా ఆపేసి ఫస్ట్ ఓవరే కదా మెల్లగా వచ్చి చూద్దాం అని చెప్పేసి అట్లా పక్క పోయి వచ్చేసరికి కథం సగం మంది బ్యాట్స్మెన్స్ పోయి ఊసురు రాడ ఏమైందిరా అనుకున్నా నేను. నువ్వు ఫోన్ చేసినప్పుడు కట్ చేసినా నేను పొద్దున వేరే పనులు ఉండే. అప్పటికే సూర్యవంశి వికెట్ పోయిందని ఫోన్ చేసినట్టున్నావు నువ్వు. ఉమ్. మ్మ్. అందరూ కూడా పట్టురా క్యాచ్ అంట. సూపర్ సూపర్. అంతే మరి ఇంకా ఈ రోజుకి నిన్ను వర్క్ ప్లేస్లో ఉన్నా సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. యా సో అందుకే మెల్లగా మాట్లాడుతున్నా గైస్. రేపు జోష్గా మాట్లాడదాం ఇంకా. రేపు రేపు ఫ్రీగానే ఉంటా మధ్యాహ్నం నేను. సో రేపు సిఎస్కే మ్యాచ్ మంచిగా అయితే జోష్లో మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సే నో టు బెట్టింగ్. బాయ్. బాయ్.